చూడండి బుట్ట కాయగూరల తోట. ధవళ బాలగోపాల విత్తనాల నుంచి ఊడిశారు. చూడండి బుట్ట ఎంత బాగుంది. కాయలు సెప్టెంబర్లో ఊడిసారు, ఇది నవంబర్లోనే. నీరు కడుతుంటే అలాగే పెరిగింది అన్నమాట. ఇంకా 15 రోజులు 20 రోజులకి నెల ఆఖరికి బాగా పంట వస్తుంది. అదే హైబ్రిడ్ పువ్వులు అయితే ఇంకా పెద్దవి వస్తాయి అన్నమాట, పెద్ద సైజు వస్తాయి. హైబ్రిడ్ బొట్టు కానీ ఇలా పువ్వులు కానీ ఇలాగ కాయగూరలు సాగు చేసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు ప్రతి ఒక్క రైతు. నేను చూడండి రైతు ఎలాగా చిన్న ప్లేస్లోనే ఊదులు కట్టుకొని ధవళ బాలగోపాల విత్తనాలు అలాగే హైబ్రిడ్ విత్తనాలు ఊడిసి ఇలాగ కాయగూరలు సాగు చేస్తారు. రైతులకి వ్యవసాయ పంట ఏంటంటే ఇవన్నీ కాయగూరల పంట. ఇంకో 15 రోజులు 20 రోజులకి ఇంకా బొట్టు బాగా పెరిగి హైబ్రిడ్ విత్తనాలు అయితే పెద్ద సైజులో వస్తుంది. మార్కెట్లో మంచి రేటు కూడా ఇంకా వస్తుంది. ధవళ బాలగోపాల్ అయితే మామూలు మీడియం సైజు వస్తాయి అన్నమాట బొట్టు అనేది. ఇలా ప్రతి ఒక్కరు రైతు వ్యవసాయం చేసి అధిక దిగుబడి సాధించవలసిందిగా కాయగూరల సాగు చేస్తే మనందరికి కాయగూరలు చౌకగా వస్తాయి. ప్రతి ఒక్క రైతు వరి పంటే కాకుండా కాయగూరల సాగు కూడా, వరి పంట తర్వాత బుట్ట, బొరబాటి, క్యాబేజీ, బీరకాయ, దొండకాయ ఇలాగా అన్ని రకాల కాయగూరల సాగులు కూడా చేయవలసిందిగా ప్రతి ఒక్క రైతుని. ఈ విత్తనం వేసుకున్న ఇలా బోధులు కట్టుకొని విత్తనం వేసుకొని నీరు కట్టుకుంటే 3 నెలల్లోనే పంట దిగుబడి. చూడండి 3 నెలల్లోనే పంట దిగుబడి అందుబాటులోకి వచ్చేస్తుంది మన సదుపాయం చేసుకుని బట్టే. ప్రతి ఒక్క రైతు అలాగే యువత ఇలాగా కాయగూరల సాగు చేసి బాగా దిగుబడి సాధిస్తారని కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.